హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు జామెట్రీలోని వృత్తం సంబంధించినటువంటి మరో కాన్సెప్ట్ సెక్టార్. మరి సెక్టార్ నందు చాపం పొడవు, లెంత్ ఆఫ్ ఆర్క్, సెక్టార్ వైశాల్యం, ఏరియా ఆఫ్ సెక్టార్, అలాగే పెరిమీటర్ ఆఫ్ సెక్టార్, ఈ మూడు కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి సమస్యలు వివిధ పోటీ పరీక్షల నందు ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా సెక్టార్ అంటే ఏందో చూద్దాం. సో వృత్తం లోపల కొంత భాగాన్ని మనం చాపమని చెప్పుకున్నాం కదా. మరి ఒక వృత్త చాపరేఖ మరియు దాని చివరి బిందువులను కేంద్రానికి కలిపే వ్యాసార్థాల మధ్య ఆవరించబడినటువంటి ప్రదేశాన్ని సెక్టార్, మరొక పేరు త్రిజ్యాంతరము అంటాము. ఒక వృత్తం యొక్క చాపరేఖ మరియు దాని చివరి బిందువులు కేంద్రాన్ని కలిపే వ్యాసార్థాల మధ్య ఆవరించబడినటువంటి ఈ ప్రదేశాన్ని సెక్టార్ త్రిజ్యాంతరం అంటాం. ఏపీబి అనేటువంటిది అల్పచాపము. ఈ అల్పచాపానికి చివరి బిందువులు ఏ కామా బీలు అయినప్పుడు ఓఏ ఓబీలను వ్యాసార్థాలతో కలిపితే ఈ మధ్యలో ఎల్లో కలర్లో ఉన్నటువంటిది అల్ప సెక్టార్, మిగతాది ఏమవుతుంది, అధిక సెక్టార్ అవుతుంది. ఒక వృత్త చాపం యొక్క చివరిలు వ్యాసార్థాలచే ఆవరించబడినటువంటి ప్రదేశాన్ని సెక్టార్ అంటాం. ఆర్క్ ఆఫ్ ద ఎండ్ పాయింట్స్ జైన్ విత్ ద సెంటర్ విత్ ద రేడియస్ ద ప్లేసెస్ ఈజ్ కాల్డ్ సెక్టార్. ఇప్పుడు ముందుగా మొదటి సూత్రం, మనకి సెక్టార్ నందు కేంద్రం వద్ద చేసే కోణం టీటానిస్తాడు. ఈ సెక్టార్ యొక్క అల్పచాపము కేంద్రం వద్ద చేసే కోణం టీటా అయితే ముందుగా చాపం పొడవు L ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr. ఇక్కడ 2πr అనేది వృత్త పరిధి, ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ టీటా బై 360 ఇంటూ πr స్క్వేర్, టీటా బై 360 ఇంటూ πr స్క్వేర్. ఇందులో ఒకసారి గమనించినట్టయితే టీటా బై 360 πr స్క్వేర్ నేను ఏం రాస్తున్నా అంటే 2πr ఇంటూ ఆర్ బై 2 రాస్తున్నా. πr స్క్వేర్ను 2తో గుణించి 2తో భాగిస్తున్నా, ఆర్ స్క్వేర్ను r ఇంటూ r అని రాస్తున్నా. ముందుగా ఈ భాగాన్ని చూడండి ఒక్కసారి. టీటా బై 360 ఇంటూ 2πr, ఈ ప్లేస్లో ఎల్ రాయొచ్చు. కాబట్టి మనకి వృత్త సెక్టార్ వైశాల్యానికి మరొక సూత్రము హాఫ్ ఇంటూ ఎల్ఆర్. హాఫ్ ఇంటూ ఎల్ఆర్. ఇక్కడ ఎల్ అనేది చాపం పొడవు, ఆర్ అనేది వ్యాసార్థం ఇచ్చినప్పుడు మరి సెక్టార్ వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ ఎల్ఆర్. నెక్స్ట్ ఇది సెక్టార్ యొక్క చుట్టుకొలత. మరి సెక్టార్ కూడా తీసుకున్నప్పుడు సెక్టార్ నందు ఒక చాపం ఉంటుంది మరియు రెండు వ్యాసార్థాలు ఉంటాయి. కాబట్టి సెక్టార్ యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 2R. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం దీని లోపల తెలుసుకోవడం జరుగుతుంది. మనకి సెక్టార్కి సంబంధించి 3 రకాల క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకటి చాపం పొడవు, 2 సెక్టార్ వైశాల్యము, 3వది సెక్టార్ యొక్క చుట్టుకొలత. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 centimeters and arc subtended an angle at the center 60 degrees, the length of the arc. 21 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తంలోని చాపము కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము 60 డిగ్రీలు అయినట్టయితే ఆ చాపం ఎంత? కేంద్రం వద్ద కోణం 60 డిగ్రీలు ఏర్పరిచినట్టయితే ఆ చాపం పొడవు ఎంత? సో ఇక్కడ సెక్టార్ వృత్త కేంద్రం వద్ద చేయి కోణం యాంగిల్ 60 డిగ్రీస్ ఇచ్చిండు. అండ్ వృత్త వ్యాసార్థము రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అలాగే అడిగినటువంటిది లెంత్ ఆఫ్ ద ఆర్క్, చాపం పొడవు అడిగిండు. చాపం పొడవుకు సూత్రం టీటా బై 360 ఇంటూ 2πr. ఇక్కడ పై వాల్యూ ఏమి ఇవ్వలేదు అంటే మనము తీసుకోవాల్సింది 22/7 తీసుకుంటాం. టీటా అంటే 60 డిగ్రీస్ బై 360 ఇంటూ 2 ఇంటూ పై అంటే 22/7, అలాగే రేడియస్ 21 సెంటీమీటర్స్. సో 61 జా 66 క్యాన్సల్, అలాగే 2 1 జా 2 3 జా క్యాన్సల్, 3 1 జా 3 7 జా క్యాన్సల్, 7 7 కూడా క్యాన్సల్ అవుతుంది. సో మిగిలింది లాంగ్లో 22 మిగిలింది. సో 22 ఇంటూ 1/21 ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. దేర్ఫోర్ చాపం పొడవు 22. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ సెక్టార్ అనేది కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం 60 డిగ్రీలు ఇచ్చిండు. అలాగే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్ 21 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr. సో 60/360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ 21 క్యాన్సల్ చేస్తే 22 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇదే క్వశ్చన్కు ఏరియా అడిగి ఉంటే, మరి ఏరియా అంటే ఇప్పుడే చెప్పుకున్నాం టీటా బై 360. సో 60/360 ఇంటూ πr స్క్వేర్, పై అంటే 22/7, రేడియస్ అంటే 21, 2 టైమ్స్ స్క్వేర్ ఉంది కాబట్టి సేమ్ 61 జా 66 క్యాన్సల్, అలాగే మనకి 7 1 జా 7 3 జా క్యాన్సల్, 3 1 జా 3 2 జా క్యాన్సల్, 2 1 జా 2 11 జా క్యాన్సల్. సో మనకి 11 ఇంటూ 21, 11 ఇంటూ 21 అవుతుంది. ఓకే, సో 11 1 జా 11, 11 2 జా 22, 23, 231 సెంటీమీటర్ స్క్వేర్, 231 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏరియాను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
An arc subtends an angle at the center 90 degrees. Diameter of circle is 28 centimeters. Find area. ఒక సెక్టారు వృత్త కేంద్రం వద్ద చేయి కోణం 90 డిగ్రీలు. అలాగే వృత్త వ్యాసం ఇచ్చిండు. ఇక్కడ వ్యాసం ఎంత ఇచ్చిండు? 28 సెంటీమీటర్స్ ఇచ్చిండు. మరి వృత్తం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్స్ అయితే వ్యాసార్థము ఎంత అవుతుంది? రేడియస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్, సో 14 సెంటీమీటర్స్ అవుతుంది. అడిగింది ఏరియా కాబట్టి సెక్టార్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో టీటా అంటే 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ ఏమి ఇవ్వలేదంటే 22/7 తీసుకుంటాం. ఇక్కడ కూడా రేడియస్ ఈజ్ గివెన్ 14 సెంటీమీటర్స్. సో 19 1 జా 94 జా క్యాన్సల్. నెక్స్ట్ 7 1 జా 7 2 జా క్యాన్సల్. 2 1 జా 2 2 జా క్యాన్సల్. 2 1 జా 2 11 జా క్యాన్సల్. రిమైనింగ్ న్యూమరేటర్లో 11 ఇంటూ 14, డినామినేటర్లో 1. సో 11 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 154 సెంటీమీటర్ స్క్వేర్. 154 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ద సెక్టార్. నెక్స్ట్ క్వశ్చన్. In a sector, arc length is 142 centimeter, 142 centimeter, radius is 21 centimeters. Then area. సెక్టార్ కలిగి ఉన్నటువంటి చాపం పొడవు 142 సెంటీమీటర్లు. మరి ఇక్కడ చాపం పొడవు ఇచ్చిండు, కోణం ఇవ్వలేదు. అలాగే సెక్టార్ యొక్క వ్యాసార్థము వృత్తం యొక్క వ్యాసార్థము మనకి 21 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సెక్టార్ వైశాల్యం అడిగిండు. ఇక్కడ కోణం ఇవ్వలేదు కాబట్టి ఇచ్చింది చాపం పొడవు. చాపం పొడవుతో ఉన్నటువంటి సూత్రము హాఫ్ ఇంటూ ఎల్ఆర్. హాఫ్ ఇంటూ చాపం పొడవు ఇంటూ వ్యాసార్థం. చాపం పొడవు 142 ఇంటూ వ్యాసార్థం 21. సో 21 2 ఒకట్ల 2 ఏడుల 2 ఒకట్ల. సో 71 ఇంటూ 71 ఇంటూ 21. సో ఇంటూ చేసినట్టయితే మనకి ఇక్కడ 71 ఇంటూ 21 చేస్తే 17214. సో 1491 1491 సెంటీమీటర్ స్క్వేర్. 1491 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనకి చాపం పొడవు, లెంత్ ఆఫ్ ద ఆర్క్ అండ్ రేడియస్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ ఎల్ఆర్ ఫార్ములా ప్రకారం ఏరియా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. An arc of length 15.7 centimeters subtended a right angle at the center of the circle, then the radius of the circle. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆర్క్ ఆఫ్ ద లెంత్ ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు. అలాగే యాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మనకి ఇక్కడ ఇచ్చింది యాంగిల్ ఇచ్చిండు, అలాగే లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇచ్చిండు. ఇచ్చి మనకు అడిగినటువంటిది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అడిగిండు. 15.7 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక చాపము వృత్త కేంద్రం వద్ద లంబ కోణాన్ని ఏర్పరిచినట్టయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? సో ఇప్పుడు మనకి ఇక్కడ చాపం పొడవు ఇచ్చిండు, వ్యాసార్థం ఇచ్చిండు, కోణం ఇచ్చిండు. వీటి మధ్య ఉన్నటువంటి సూత్రము ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr. సో చాపం పొడవు 15.7. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 15.7 లెఫ్ట్ సైడ్ చాపం పొడవు, రైట్ సైడ్ 90 డిగ్రీస్ కోణము బై 360 ఇంటూ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ రేడియస్ తెలుసుకోవాల్సింది రేడియస్. ఇప్పుడు 90 1 జా 94 జా క్యాన్సల్. 2 1 జా 2 2 జా క్యాన్సల్. అగైన్ 2 1 జా 2 11 జా క్యాన్సల్. సో రిమైనింగ్ 15.7 ఇజ్ ఈక్వల్ టు 11/7 ఇంటూ ఆర్. ఇప్పుడు ఆర్ వాల్యూ తెలుసుకోవాలంటే 11 అనేది మల్టిప్లై చేస్తుంది, 7 అనేది డివైడ్ చేస్తుంది. సో ట్రాన్స్పోజ్ చేసినట్టయితే 15.7 ఇంటూ 7/11 అవుతుంది. 11తో డివైడ్ చేస్తే సో 11 1 జా 11. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 7 7 జా 49, 7 5 జా 35, 39, 7 1 జా 7 10 బై 11. 11తో మల్టిప్లై చేస్తే మనకి 109.9 వచ్చింది. సో నియర్ బై 10. సో దేర్ ఫోర్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ చూసినట్టయితే సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం 90 డిగ్రీలు ఇచ్చిండు. అలాగే చాపం పొడవు 15.7 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అలాగే కోణము లంబకోణం కాబట్టి మరి చాపం పొడవు, లంబకోణము, వ్యాసార్థం మధ్య సంబంధం ఉన్నటువంటి సూత్రం రాసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ 15.7 ఈజ్ ఈక్వల్ టు 90/360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ చేసినట్టయితే 15.7 ఈజ్ ఈక్వల్ టు 11/7 ఇంటూ ఆర్ వచ్చింది. అలాగే రెసిప్రోకల్ రాసుకున్నట్టయితే 7/11 అవుతుంది. సో 15.7 ఇంటూ 7/11 మల్టిప్లై చేస్తే 109.9 వచ్చింది. తర్వాతది 11తో డివైడ్ చేస్తే 11 10 జా 110. సో నియర్ బై 10 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 36 సెంటీమీటర్స్ ఈజ్ 54
5 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఏమో ఒకటేమో ఏరియా ఆఫ్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ ఏమో 36 సెంటీమీటర్స్, ఏరియా ఏమో 54 5 సెంటీమీటర్ స్క్వేర్. దీనిలో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టార్. ఇక్కడ ఇచ్చింది ఏరియా ఇచ్చిండు, ఏరియా 54 5 సెంటీమీటర్ స్క్వేర్, అలాగే రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. అడిగింది లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ అడిగింది. సో ఏకు ఆర్కు ఎల్కు సెక్టార్లో ఉన్నటువంటి రిలేషన్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎల్ఆర్. ఇది మనకి రిలేషన్. ఏకు ఎల్కు ఆర్కు రేడియస్కు లెంత్ ఆఫ్ ద ఆర్కు అండ్ ఏరియాకు రిలేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎల్ఆర్. ఇప్పుడు ఏ అంటే 54 పై హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అంటే 36. సో 2 1 2 18 క్యాన్సల్, 18 1 18 3 క్యాన్సల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 పై. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 పై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The area of the sector with radius 28 centimeters and the length of the arc is 32 centimeters. సో ఇక్కడ కూడా ఏరియా అడిగిండు, ఏరియా అడిగిండు, అది ఇచ్చింది రేడియస్ అండ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో మరి రెండింటి సంబంధం హాఫ్ ఇంటూ ఎల్ఆర్ కాబట్టి ఏ అంటే హాఫ్ అంటే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ 32, రేడియస్ 28. సో 2 1 2 14 క్యాన్సల్, 14 2 28, 14 3 42 44 448 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. In a circle of diameter 42 centimeters, if an arc subtends an angle 60 degrees at the center, pi equal to 22/7, then what will be the length of the arc? So diameter of the circle 42 centimeters ఇచ్చిండు, మరి రేడియస్ ఎంత అవుతుంది 21 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ ఇచ్చిండు, పై వాల్యూ 22/7 అని ఇచ్చిండు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr. సో టీటా అంటే 60 డిగ్రీస్ బై 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 21. 60 1 66 క్యాన్సల్, 2 1 2 3 క్యాన్సల్, 3 1 3 7 క్యాన్సల్, 7 7 క్యాన్సల్, 22 సెంటీమీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. If the radius and angle of sector are 56 centimeters and 45 degrees, then find the perimeter of the sector. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు అడిగింది పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ అడిగిండు. సో ఇచ్చింది రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 56 డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి టీటా 45 డిగ్రీస్ ఇచ్చిండు. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ అడిగిండు. పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ అంటే ఎల్ ప్లస్ 2ఆర్. ఇదేమో ఎల్, ఇదేమో ఆర్, ఇది కూడా ఆర్. సో ఎల్ ప్లస్ 2ఆర్ అంటే ఎల్ అంటే ఫస్ట్ ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. చాపం పొడవు టీటా బై 360 ఇంటూ 2πr. సో టీటా అంటే 45 డిగ్రీస్ బై 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 56 సెంటీమీటర్స్. ఓకే, 45 1 45 8 క్యాన్సల్, అలాగే 8 1 8 7 క్యాన్సల్, 7 7 క్యాన్సల్, 22 2 44. ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్ 44. సో 44 అండ్ 2r 2 ఇంటూ రేడియస్. సో 2 ఇంటూ రేడియస్ 112. సో 112 టోటల్ 112 ప్లస్ 44 సమ్ ఈజ్ ఈక్వల్ టు 156 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ లెంత్ కాబట్టి 156 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెక్టార్ యొక్క చాపం పొడవు 5.5 మీటర్లు, దాని వ్యాసార్థం 7 మీటర్లు అయిన సెక్టార్ కేంద్రం వద్ద చేయు కోణం ఎంత? ఇక్కడ మనకి చాపం పొడవు ఇచ్చిండు, వ్యాసార్థం ఇచ్చిండు, ఇక్కడ కోణం అడిగిండు. సో సెక్టార్ యొక్క చాపం పొడవు 5.5 మీటర్స్, 5.5 ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఇంటూ 2πr, 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7 మీటర్లు ఇచ్చిండు. సో ఇప్పుడు క్యాన్సల్ చేసినట్టు 7 7 క్యాన్సల్ అవుతుంది. అలాగే 2 1 2 180 అలాగే 11 ఇక్కడ 90. ఇప్పుడు ఇక్కడ 11 అనేది మల్టిప్లై చేస్తుంది, 90 అనేది డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే 90 మల్టిప్లై చేస్తుంది, 11 డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు టీటా అవుతుంది. 11తో డివైడ్ చేస్తే 11 0.5 వస్తుంది. 0.5 ఇంటూ 90 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు మనకి చాపం పొడవు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. The given figure is a sector of circle radius is 10.5 centimeters. The perimeter of the sector. ఇక్కడ సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం 60 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. 10.5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంది. అయితే సెక్టార్ యొక్క చుట్టుకొలత అడిగిండు. సెక్టార్ యొక్క చుట్టుకొలత సూత్రం ఎల్ ప్లస్ 2ఆర్. ముందుగా ఎల్ తెలుసుకోవాలి. ఎల్ అంటే చాపం పొడవు టీటా బై 360 ఇంటూ 2πr. మరి ఇక్కడ కేంద్రం వద్ద చేసే కోణం 60 డిగ్రీలు ఇచ్చిండు. 60/360. 2 ఇంటూ 5 అంటే 22/7. రేడియస్ ఎంత ఇచ్చిండు 10.5 ఇచ్చిండు. సో 61 66 క్యాన్సల్, 2 1 2 3 క్యాన్సల్,
3 1 జా 3 3 జా 0.1 3.5. సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 0 0 0.5 వస్తుంది. సో 22 ఇంటూ 0.5 మల్టిప్లై చేస్తే 11 వస్తుంది. సో 11 ప్లస్ 2 ఇంటూ రేడియస్ అంటే 10.5. 10.5కి డబల్ 21. సో 21 ప్లస్ 11 32 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఎల్ ప్లస్ 2R చుట్టుకొలత. ఫస్ట్ ఎల్ అంటే చేపం పొడవు తెలుసుకోవాలి. మనకు అన్ని కోణాలు అన్ని కూడా గమనించినట్టయితే 360 అండ్ ఇచ్చినటువంటి కోణం రెండు కూడా డివైడెడ్ ఇస్తాడు. 60 45 90 72 ఇలా ఇస్తుంటాడు. వాటితో క్యాన్సల్ చేసి సబ్స్టిట్యూషన్ చేసి మిగతా సింప్లిఫై చేస్తే మనకి ఇంటీజర్ వచ్చేటట్టు ఇచ్చింటాడు. ఇంటీజర్కు మరొక రేడియస్ డబల్కి యాడ్ చేస్తే చుట్టుకొలత వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెక్టార్ కలిగి ఉన్నటువంటి చేపం పొడవు 142 సెంటీమీటర్స్ మరియు వ్యాసార్థం 21 సెంటీమీటర్స్ అయినటువంటిది దాని వైశాల్యం ఎంత? సో ఇంతకుముందు మనం చేసినాం. ఏ ఈజ్ ఈక్వల్ LR/2 142 ఇంటూ 21/2 చేస్తే 2 1 జా 2 71 జా క్యాన్సల్ అవుతుంది. 71 ఇంటూ 21 మల్టిప్లై చేస్తే 1491 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.